హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మా ఏరియాలో ఫస్ట్ టైం చాలా ఇయర్స్ అంటే ఈ టెంపుల్ని కట్టి కూడా చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ అయింటుంది అనమాట. మేము వచ్చిన కొత్తలో ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ చేసి అయితే స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు బోనాల ఫెస్టివల్ అనేది అసలు చెయ్యలేదు. బట్ రీసెంట్గా కొంతమంది పూజారులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ బోనాలు స్టార్ట్ చేయాలనేసి అయితే అనుకున్నారు. సో అందుకనేసి ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మా ఇంటి దగ్గరలోనే పక్కనే కొంచెం ఏరియా మిడిల్లో సుంకులమ్మ దేవి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో అక్కడికి మేము బోనం అయితే తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే అమ్మవారి దగ్గరకే కదా మనం బోనాలు అయితే తీసుకొని వెళ్తాము. సో అందుకనేసి ఫస్ట్ టైము బోనాల పండుగ అయితే మా ఏరియాలో అయితే స్టార్ట్ చేశారు. సో ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు అసలు కుదరనే లేదు నేను ఆ రోజు ఉండడానికి. బట్ ఏదో ఒకటి బై గాడ్ గ్రేస్ ఏదో ఒకటి సొల్యూషన్ చూసుకొని నేను ఏదో ఒక రీజన్ వల్ల ఇంకా ఆఫీస్లో అయితే లీవ్ పెట్టేసుకొని ఆ రోజు అయితే ఉండిపోయినాను అనమాట అక్కడే. సో ఆ రోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు అయితే ఇంకా పొద్దున్న రెడీ చేసి ఆ రోజు అందరూ నారాయణపేట శారీస్ అయితే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి ట్రెండింగ్లో ఉన్నాయి. సో అలాగే అలా ఒక కోడ్ శారీ లాగా అందరూ నారాయణపేట శారీస్ అయితే వేసేసుకొని తర్వాత ఇంకా బోనాలు మనం ఏదైతే ఇంట్లో చేసుకొని వచ్చింటామో అక్కడ పెట్టేసి, అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పెట్టి అక్కడ పూజారి అంతా పూజ చేసిన తర్వాత బోనాలు అన్నిటికీ తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట. నిజంగా ఎంత బాగా జరిగిందంటే అసలు ఫెస్టివల్ అయితే నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ అంతా అక్కడే ఉందని నాకు అనిపించింది అనమాట. సో ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కరు ఏరియాలో ఉన్న ఆంటీ వాళ్ళు చాలా అంటే వీళ్ళు మాత్రమే రావాలి, వీళ్ళు రాకూడదు అనేది ఏమి లేదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బోనాలు తీసుకొచ్చే ఆచారం, అంటే కొంతమంది ఇళ్ళలో బోనాలు తెచ్చుకునే ఆచారం లేకపోతే మామూలు కల్చం నీళ్ళు తీసుకొని పైన టెంకాయ పెట్టుకొని అలా తీసుకొస్తారు కదా లక్ష్మీదేవి లాగా. సో అలా తీసుకొని వచ్చేసారనమాట. సో మాకైతే ఉంది బోనం తీసుకొచ్చేది. సో అందుకనే మేమైతే బోనమే తీసుకొచ్చాము. ఇంతకుముందు కూడా నేను లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో బోనాల పండుగ అయితే చేసుకున్నాము. అది ఫస్ట్ టైం మా ఇంట్లో చేసుకున్నాము. మాకు బోనాల పండుగ అయితే లేదు. కానీ ఒకసారి మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు అది అంటే మేము టెంపుల్ పూజారులం కదా, సో అమ్మవారు పూనుకొని వచ్చి మీరు కూడా చేసుకోవాలనేసి మాకు చెప్తే మనం నమ్ముతాం కదా ఇలాంటివన్నీ. సో అలా మేమైతే నమ్ముకునేసి అప్పుడైతే బోనాలు అయితే స్టార్ట్ చేసాము. సో యాజ్ యూజువల్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ టెంపుల్ అయితే స్టార్ట్ చేసేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరడానికి అయితే స్టార్ట్ అయ్యాము. పూజ అంతా అయిపోయింది. సో అందరూ తీర్థ ప్రసాదాలు అన్నీ తీసేసుకొని పక్కనే ఆంజనేయ స్వామి బ్యాక్ సైడే శివుడు అండ్ నవగ్రహాలు కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి పూజ చేసుకునేసి దేవునికి అయితే దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను మొత్తం రా క్లిప్పే పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం రా ఉంటేనే మనకు ఆ యొక్క వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ అంతా మీకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నానంటే మీకు అసలు ఏమీ అర్థం అవ్వదు అక్కడ ఏం జరిగింది అనేసి. సో అందుకని మొత్తం నేను ఆల్మోస్ట్ అంతా నేను రా క్లిప్పే పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని వీడియో చివరి వరకు చూడండి. సో మీ సైడు మీ బోనాల పండుగ ఎలా జరుగుతుందో కింద కమెంట్స్ అయితే చేయండి. మా సైడ్ అయితే మాకు అంటే ఏపీలో అంతగా అయితే బోనాల పండుగ మా ఊర్లో అయితే అంటే కర్నూలు నేను చేయడం అయితే ఎక్కడ చూడలేదు. నార్మల్గా ఆషాఢ మాసంలో అయితే ఇంతకుముందు మేము ఉండే ఏరియాలో అయితే అక్కడ కొంతమంది అయితే నార్మల్ ఇట్లా ఏమంటారు పుల్గం ఉంటుంది కదా, పుల్గం చేసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి వెళ్తారనమాట. ఆషాఢ మాసంలో ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క రోజు అన్నట్టు చేసుకొని వెళ్తారు. సో అప్పట్లో అది బోనాల పండుగ అనేసి చెప్పేవాళ్ళు. సో నాకైతే కరెక్ట్గా ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏమనేసి నాకు ఏమీ తెలీదు. సో అందుకనేసి ఇది ఫస్ట్ టైం నాకు ఇలా పెళ్ళైన తర్వాత కూడా ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ ఒకసారి మా ఇంట్లో చేసుకున్నప్పుడు మేమే ఒకసారి బోనం ఎత్తాను. అండ్ ఇంకా ఇప్పుడు కూడా మా ఏరియాలో చేస్తున్నప్పుడు ఇప్పుడు బోనం ఎత్తుకున్నాను. ఎందుకు ఎత్తుకున్నాను అసలు చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, ఎందుకు అక్క నీకు పెళ్ళైంది కదా నువ్వు ఎందుకు మీ ఇంట్లో ఎత్తుకున్నావు అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారంలా ఉంటుంది. సో మా ఇంట్లో ఇంటి ఆడపిల్ల ఎత్తుకుంటే చాలా మంచిది అనేసి, సో అందుకనేసి నాతో ఎత్తిచ్చారనమాట బోనం అనేసి. లేకపోతే నార్మల్గా అయితే వాళ్ళ ఇంట్లో చేసుకునే ఏదైనా ఫెస్టివల్ అట్లా ఓన్గా చేసుకునే ఫెస్టివల్ అంటే అది వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇది అందరితో పాటు కాబట్టి ఇంటి ఆడపిల్లలే బోనం ఎత్తుకుంటే ఇంకా చాలా మంచిదనేసి వాళ్ళు ఇంకా అలా అప్పటి నుంచి అలా ఉంది కాబట్టి సెంటిమెంట్. సో అందుకనేసి లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం చేసామనేసి నాతోనే బోనం ఎత్తిచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నాతో ఎత్తిస్తే మంచిదనేసి ఇంటి ఆడపిల్లలాగా నాకు కూడా ఈసారి నేను కూడా బోనం ఎత్తుకున్నాను అనమాట. సో మొత్తం రాక్లిప్ అయితే పెడుతున్నారు. సో చూడండి, వీడియో కనుక నచ్చితే కింద కమెంట్స్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్స్ కూడా చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ మీ ఊర్లో ఎలా జరుగుతుందో ఎలా చేస్తాననేది కింద కమెంట్స్ చేయండి. నాకు డిస్క్రిప్షన్ మొత్తము డీటెయిల్గా నాకు కమెంట్స్ చేశారంటే నెక్స్ట్ నేను తెలుసుకొని ఫర్దర్గా ఇంకా కమ్మింగ్ ఏమైనా వీడియోస్లో ఎప్పుడైనా ఇలా జరిగితే నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనమాట.
తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఒక్కొక్క చోట ఇలా చేసుకుంటారనేసి, సో అందుకనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, సో చూసేయండి.